గత ముఖ్యమంత్రి ఈరోజు శవ రాజకీయాలు మానుకోలేదు. తన స్వార్థ రాజకీయాల కోసం, శవ రాజకీయాల కోసం 2 నిండు ప్రాణాలు బలవటం చాలా బాధాకరం. నీ కాన్వాయ్లో ఒక వెహికల్, నీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త సింగన్ అనే కార్యకర్తని ఢీకొంటే కనీసం హాస్పిటల్లో కూడా చేర్చకుండా ఒక కుక్క కంటే హీనంగా లాగి అవతల పడేసి వెళ్ళారంటే, మీ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం బలైపోయిందంటే ఇది ఎంత బాధాకరం. ఎప్పుడో కంటి ముందు యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా, ప్రాణాలు కాపాడకుండా గాలికి వదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్ళటం ఎంతవరకు సమంజసం? అంటే మానవత్వం ఉందా? సింగన్ని యాక్సిడెంట్ అయితే రోడ్డు పక్కన ఇసిరేసి వెళ్ళిపోతారా? మీ కార్యకర్తల విషయంలో కానీ కనీసం ఒక మానవత్వం, ఒక మనిషి అనేది కూడా ఆలోచించకుండా అట్లా చేస్తారా? కనీసం జంతువులకి ఇట్లా జరిగినా కానీ ఎవరు కూడా అట్లా వదిలేసి వెళ్ళరు. అలాంటిది ఈరోజు శవ రాజకీయాల్లో పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. అందుకోసం మరి నాగమల్లేశ్వరరావు చనిపోయినప్పుడు బెట్టింగ్ పెట్టి డబ్బులు నష్టపోయి చనిపోయాడు. దేనికి? వైనాట్ 175 అని చెప్తే, వైనాట్ 175 అంటే 11 సీట్లు వస్తాయని తెలియదు పాపం నాగమల్లేశ్వరరావుకి. నిన్ను చూసి, నీ మాటలు చూసి మోసపోయి బెట్టింగులు పెట్టి నష్టపోయాడు నాగమల్లేశ్వరరావు. మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎందుకు పోలేదు? ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు 365 రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు ఎందుకు ఆదుకోలేదు? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ రోజన్నా పట్టించుకున్నారా? ఒక్క తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి వచ్చి ఏ రోజన్నా పరామర్శించారా? ఎందుకు పరామర్శించలేదు? మీ పాలనలో అనేక మంది అనేక ఇన్సిడెంట్లో చనిపోయారు. ఏ రోజన్నా పరామర్శించారా? ఎందుకు పరామర్శించలేదు? మరి ఈరోజు గుర్తుకొచ్చినాయా శవ రాజకీయాలు? ఎంత దుర్మార్గం! ప్రచారం పేరుతో నిండు ప్రాణాలు బలికొట్టడం చాలా బాధాకరం. అంబటి రాంబాబు పోలీసుల ముందు వీరంగం వేస్తాడా? ప్రజలన్నీ చూస్తున్నారు. ఇలాంటి వాటిని క్షమించరు. ఈరోజు ఒక పరామర్శకి వెళ్ళినట్టు లేదు, ఏదో దౌర్జన్యం చేసినట్టు దందాలకు వెళ్ళినట్లు ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీ దందాలకి నడవో మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దందాలు, దౌర్జన్యాలు, రౌడీజం, గూండాయిజం అన్నీ చెల్లిపోయింది. ఈరోజు గంజాయి అమ్మినా, రౌడీజం చేసినా రాష్ట్రంలో జైలుకి వెళ్ళాల్సిందే. ఈరోజు అంటే ఆకస్మికంగా ఈయనకి కమ్మ సామాజిక వర్గం గుర్తొచ్చింది. ముసల కన్నీళ్లు గారుస్తూ ఉన్నాడు. ఆ రోజు డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావుని మీరు వేధించినప్పుడు గుర్తు రాలేదా ఈ సామాజిక వర్గం? ఆ రోజు మీరు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ మీరు వేధించినప్పుడు ఆ సామాజిక వర్గం గుర్తు రాలేదా? అమరావతిని కమ్మరావతి అని చెప్పేసి ఒక స్టాంప్ వేసి దుర్మార్గంగా అమరావతి మహిళల్ని వేధించినప్పుడు మీకు గుర్తు రాలేదా? గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు ఒక పర్టికులర్ సామాజిక వర్గాల్ని టార్గెట్ చేసి వేధించటం గత ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గం. గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా లేదని నేను గుర్తు చేస్తా ఉన్నా. కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? దానికి ప్రజలు ఏం గుణపాఠం చెప్పారు? ఇప్పటికైనా గుణపాఠం గుర్తు చేసుకోండి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు మానుకోండి. ఈరోజు ఈ కాకమ్మ కబుర్లు ప్రజలు నమ్మరు. ఈరోజు మీరు చెప్పేటువంటి, మీరు కార్చే మొసలు కన్నీరు ప్రజలు నమ్మరు. ఎన్నిసార్లు మోసపోతారు ప్రజలు? ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం, ఒకసారి మోసపోయారు. కానీ ఇంకోసారి మోసపోవడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా లేరు. మీ మొసలు కన్నీరు
మీ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోండి, ఇలాంటి దుర్మార్గాలు ఆపండి, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఆపండి. ఈ ముసలి కన్నీరు గార్చకుండా కన్స్ట్రక్టివ్గా కనీసం అసెంబ్లీ జరుగుతుంటే ప్రజా సమస్యల మీద మాట్లాడటం చేత కానీ మీరు ఎమ్మెల్యేలుగా ఉంది దేనికి? మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించింది కనీసం ఎమ్మెల్యేగా గెలిచి జీతాలు తీసుకునే దానికి కూడా మీరు న్యాయం చేయకుండా ప్రజా సమస్యలు అసెంబ్లీలో వేదిక మీద కూడా మాట్లాడినటువంటి మీరు ఈ ముసలి కన్నీరు ఎందుకు గారుస్తున్నారు? ప్రజా సమస్యలు పట్టించుకొని మీరు ముసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సమంజసం? అంటే ఈరోజు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావుని పరామర్శ పేరుతో శవరాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి శవరాజకీయాలు మారుకోకపోతే మళ్ళీ ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. ఈసారి సింగిల్ డిజిట్కే కూడా రాని పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో, అది గుర్తుపెట్టుకోవాలి.